సూరజ్ని ప్రేమించినట్టు నటించి ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలనుకున్న జ్యోత్స్నాకి ఊహించని షాకిచ్చిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే సూరజ్ని ప్రేమించినట్టు జ్యోత్స్న నటించబోతుందా? సుమిత్ర జ్యోత్స్నాకి ఎటువంటి షాక్ ఇస్తుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. జ్యోత్స్నాని దీపకి పిఏగా అయితే మార్చేస్తారు. అప్పుడే ఇక జ్యోత్స్న, తాత నేను ఆఫీస్కి రావడం అన్నా మానేస్తాను, కానీ దీపకి పిఏగా మాత్రం నేనుండను అని చెప్తుంది జ్యోత్స్న. ఇక ఆ మాట విని అప్పుడే శివన్నారాయణ, అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని తేలిగ్గా చెప్పేస్తాడు. ఏంటి తాత అంత తేలిగ్గా చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నేను మీ మనవరాలను, మీ రక్తాన్ని, మీ ఇంటి వారసురాల్ని. నన్ను ఇంతకన్నా ఎందుకు దిగజార్చేస్తున్నావు నువ్వు? నాకంటూ ఒక మనస్సాక్షి ఉండదా అని అడుగుతూ ఉంటే, మరి దీపని సీఈఓగా చేయకుండా ఉండడానికి ఫుడ్ పాయిజన్ చేయించి మరి నువ్వెంత దిగజారిపోయావు? అప్పుడు శివన్నారాయణ మనవరాలు అన్న సంగతి మర్చిపోయావా? శివన్నారాయణ రక్తం అంటున్నావే, ఈ రక్తంలో ఒకరికి అన్యాయం చేయడం, ఒకరిని తొక్కి పైకి రావాలనుకోవడం లేదే. మరి నా రక్తానివి అని ఎలా అనగలుగుతున్నావు నువ్వు? నిన్ను చూస్తుంటే పారిజాతం రక్తంలాగా అనిపిస్తావు, కానీ నా రక్తంలాగా అయితే ఎప్పుడు అనిపించవు అని శివన్నారాయణ చెప్తాడు. మీ మమ్మీ మీ డాడీ ఇద్దరూ కూడా ఒకరు మేలు కోరుకునేవాళ్ళు, ఎంతో మంచివాళ్ళు. ఎదుటి వాళ్ళకి వాళ్ళ వల్ల కష్టం రాకూడదని, ఎదుటి వాళ్ళు తన వల్ల బాధపడకూడదని అనుకుంటూ ఉంటారు. కనీసం ఇంట్లో మనుషులకు కూడా బాధ కలగకూడదని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కడుపును పుట్టి నువ్వు ఇలాంటి దిగజారిపోయే పనులు చేశావు. నీకు సహాయం చేయడానికి ఈ పారిజాతం ఒకటి తయారయ్యింది. ఈ విషయాలేమీ కూడా మీ మమ్మీకి డాడీకి తెలియవు. ఒకవేళ తెలిస్తే మీ మమ్మీ, నా కన్న వాళ్ళని వదిలేసుకున్నాను, కన్న కూతుర్ని వదిలేసుకోవడం నాకు పెద్ద లెక్క కాదు అని చెప్పింది. మరి ఈ విషయం మీ అమ్మ దగ్గరే తేల్చుకున్నావా, లేకపోతే దీపకి నువ్వు పిఏగా ఉంటావా అని శివన్నారాయణ గట్టిగా అడుగుతాడు. అప్పుడే ఇక జ్యోత్స్న ఏమీ మాట్లాడలేకపోతుంది. అది కాదు తాత అని అంటూ ఉంటే, ఇది ఫైనల్. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమా? మీ అమ్మా నాన్న దగ్గర నీ గురించి నిజాలన్నీ బయటపెట్టి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేయడమా, లేకపోతే దీపకి పిఏగా ఉండడమా? నీకు రెండే ఆప్షన్లు అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. దీపకి పిఏగానే ఉంటానని నిర్ణయం తీసుకుంటుంది. నువ్వు దీపకి పిఏగా ఉండడం ఏంటి అని పారిజాతం అనడంతో, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఇంత దిగజారిపోయావు, ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నావు, ఇంకా నీకు ఎందుకు అంత పొగరు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. ఏంటి పారు, ఏంటి జ్యోత్స్నాని పిఏగా ఉండడం నీకు ఇష్టం లేదనుకుంటా, దీపకి పిఏగా ఉండడం? నా దగ్గర ఒక వీడియో ఉంది అది అని అంటూ చెప్పబోతూ ఉంటే, అయ్యో ఏంట్రా, ఎందుకు ఆ వీడియోలన్నీ? అయినా ఇప్పుడు సరైన తీర్పే ఇచ్చారులే. నేను చేసిన తప్పుకి, జ్యోత్స్న చేసిన తప్పుకి మీ తాతయ్య తగినైన శిక్ష విధించారు అని అంటూ ఉంటుంది పారిజాతం. పారిజాతం అలా అన్న తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చాక దీప సీఈఓ సీట్లో కూర్చుందా అని ముందుగా దశరథ అయితే అడుగుతాడు. ఇక దశరథతో, కూర్చుంది డాడీ, నన్ను కూడా దీపకి అసిస్టెంట్గా వేశారు కదా, నేను కూడా దీప ముందు చేతులు కట్టుకొని ఓకే మేడం, సరే మేడం అని అంటున్నాను. ఇదే కదా మీ అందరూ కోరుకున్నది, మొత్తానికి జరిగిపోయింది అని చెప్తూ ఉంటే ఇంతలో శివన్నారాయణ వస్తాడు. నీకు 2 ఆప్షన్లు ఇచ్చాను కదా జ్యోత్స్న, మరి ఇప్పటికి కూడా ఆలస్యం ఏమీ లేదు. నువ్వు ఒప్పుకుంటే ఆ 2వ ఆప్షన్కి కూడా నేను రెడీగా ఉన్నాను అని శివన్నారాయణ చెప్తాడు. లేదు తాత, నేనేదో క్యాజువల్గా అన్నాను అంతే అని కోపంగా గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఏంటి నాన్న, దీపకి అసిస్టెంట్గా జ్యోత్స్నాని పెట్టారా అని అడుగుతూ ఉంటే, అవునరా, దీని తలపొగరు దిగాలన్నా, మనుషుల విలువ తెలుసుకోవాలన్నా తన స్థాయిని గుర్తు చెయ్యాలి. మనం తనకి బాగా గారాబం పెట్టి డబ్బులో పుట్టి పెరిగేలా చేశాము, డబ్బు విలువ తెలియకుండా చేశాము, అందుకని అది అంత విర్రవీగుతుంది. అందుకని దానికి ఉన్న జబ్బంతా కూడా వదిలించాలని ఇలా చేశాను అని చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది మావయ్య గారు, జ్యోత్స్న జీవితాన్ని మార్చేస్తుంది. దీప దగ్గర అసిస్టెంట్ అంటే దీపకి ఉన్న మంచి లక్షణాలన్నీ జ్యోత్స్న అలవడుచుకుంటుంది అంటూ చెప్పుకుంటూ వస్తుంది సుమిత్ర. అప్పుడే ఇక నిజంగా నీలాంటి తల్లులుంటేనేనమ్మా ఇలాంటి పొగరుబోతు కూతుళ్ళకి మంచి
శాస్తి జరిగేది అని శివనారాయణ చెప్తాడు. తరువాత జ్యోత్స్న గదిలోకి వెళ్ళి తన సామాన్లన్నీ విసిరి కొడుతూ ఉంటుంది. అలా విసిరి కొడుతూ ఉండగా అప్పుడే సూరజ్ అయితే ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావు బంగారం అని అడుగుతూ ఉంటాడు. ఎవర్రా నీకు బంగారం? ఏంటి వేషాలు వేస్తున్నావా, నాటకాలు ఆడుతున్నావా, ఏంటి కొత్త పిలుపు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. కొత్త పిలుపు కాదు బంగారం, ఉన్న పిలిపే. చెప్పాను కదా, నా మనసులో గూడు కట్టుకున్నావు నువ్వు, నా గుండంతా నువ్వే ఉన్నావు అని సూరజ్ ప్రేమిస్తున్నట్టు చెప్తాడు. అప్పుడే జ్యోత్స్న, రే ఎందుకురా నన్ను ఇలా చంపేస్తున్నావు, ఆఫీసులో ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. సరే, నీ ప్రశాంతతని నేనెందుకు పోగొట్టాలి? అందులో నువ్వు నన్ను ప్రేమించే అమ్మాయివి, అలాంటిది నిన్ను కష్టపెడతానా నేను అని సూరజ్ ఫోన్ పెట్టేస్తాడు. తరువాత పారిజాతం వస్తుంది. పారిజాతం రాగానే ఎవరే ఫోను అని అడుగుతూ ఉంటే అప్పుడే నా మొగుడు అని అంటుంది జ్యోత్స్న. అవునా, నాకు తెలియకుండా ఎప్పుడు సెలక్షన్ చేసుకున్నావే నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం జ్యోత్స్నాని, ఇక జ్యోత్స్న లేకపోతే ఏంటి గ్రాని, చూసావు కదా మన పరిస్థితి చివరికి ఏమైందో, ఈ ఆస్తి మొత్తం నా పేరునే వచ్చేస్తే చక్కగా నువ్వు నేను కాలు మీద కాలు వేసుకొని ఆ దీపకి పనులు చెప్తూ సంతోషంగా జీవితాన్ని గడపాలనుకున్నాను. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. ఏ దీపని CEO సీట్లో కూర్చోపెట్టకూడదని ఎన్ని కష్టాలు పడి ఎన్ని ప్లాన్లు చేసినా అది వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈరోజు కూడా అలాగే జరిగింది. నన్ను పిఏని చేసి దీపకి నాకు చాలా పెద్ద శిక్ష వేశారు. దాని ముందు చేతులు కట్టుకొని పిఏగా నేనేం పని చేయను అని అంటూ ఉంటే అసలు దీని అంతటికి కారణం ఆ సూరజ్ గాడే. వాడు అండ చూసి వీళ్ళు తెగరెచ్చిపోతున్నారే అని అంటూ ఉంటుంది పారిజాతం. అవును గ్రాని, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ సూరజ్ని మాత్రం నేను ఊరికినే వదిలిపెట్టను అని చెప్తూ ఉంటాడు. ఇంతలో కార్తీక్తో జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, ఏంటి బావా, నెల తిరిగేసరికి నీకులా లక్షణాలు ఉన్న ఒక మంచి వ్యక్తిని తీసుకువచ్చి నీ పెళ్లి చేస్తాను అన్నావు కదా, ఇంకా 4 రోజులుంది పెళ్ళికి, మరి ఏం చేస్తున్నావు, సంబంధం చూసావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. చూశాను, కానీ ఆ అబ్బాయి ఎవరో అప్పుడే చెప్పను అని అంటూ ఉంటాడు. ఇక అలా అనేసరికి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరు బావా అని అడుగుతూ ఉంటే, ఎవరనేది నీకు తెలుస్తుంది కదా, 4 రోజులు టైం ఉందని, నువ్వు కూడా టైం లెక్కేసుకుంటున్నావు కదా, ఆ టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అని కార్తీక్ అయితే చెప్తాడు. ఇక ఎవరిని చూశాడు బావా, కొంపతీసే ఈ సూరజ్ గాడిని కాదు కదా, ఈ సూరజ్ గాడిని అయితే వీడు అనుకున్నట్టు చేసేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత రోజు ఉదయం అందరూ ఆఫీస్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక దీప, కార్తీక్, సూరజ్ ఇద్దరు ముగ్గురు కూడా అక్కడ నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్ను ఎప్పటి నుంచో ఒక మాట అడగాలనుకుంటున్నాను సూరజ్, ఏమీ అనుకో కదా అని అడుగుతాడు కార్తీక్. చెప్పండి కార్తీక్, నేనేమనుకుంటానో మీరేమో అడుగుతున్నారో అడగండి అని అంటూ ఉంటాడు. ఏం లేదు, మా జ్యోత్స్నాని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు సూరజ్ని కార్తీక్. ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక సూరజ్ షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నారు, నేను జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవడానికి నాకంత అర్హత లేదు అని చెప్పడంతో, అర్హత కాదు కావాల్సింది మంచి లక్షణాలు, అవి నీలో ఉన్నాయి, జ్యోత్స్నాని ఆపే శక్తివి నువ్వే, జ్యోత్స్నాకి తనగినైన భర్తవి నువ్వు, ఎందుకంటే జ్యోత్స్న పొగర్ని దించే తెలివితేటలు నీ దగ్గర ఉన్నాయి, అందుకని అడుగుతున్నాము, చెప్పు, నీకు జ్యోత్స్నాని చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే, నాకు ఇష్టమే కార్తిక్ గారు, నాకు తెలియకుండానే నాకు జ్యోత్స్న మీద ప్రేమ పుట్టింది, అలాగని అన్యాయం చేస్తున్న వాళ్ళని నేను ఊరికినే వదిలిపెట్టను కదా, న్యాయం కోసమే జ్యోత్స్నాని తను చేసిన తప్పులను బయటపెట్టాను అని చెప్తూ ఉంటాడు సూరజ్. ఇక ఆ మాటలు విని అప్పుడే కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటారు. 4 రోజుల్లో ఈ సంగతి మా తాతతో చెప్తాను అని కార్తీక్ అయితే చెప్తాడు. ఇదంతా కూడా ఆఫీస్కి వచ్చిన జ్యోత్స్న వినేస్తుంది. అంటే వీళ్ళు నన్ను సూరజ్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు, తాతని కూడా అడుగుతావా, ఖచ్చితంగా తాత ఒప్పేసుకుంటాడు ఈ పెళ్ళికి, ఈ సూరజ్ ఏదో ఒక మంత్రం వేస్తాడు, లేదో
ఈ సూరజ్ని గ్రాని అన్నట్టే అందరి దృష్టిలో చెడ్డవాణ్ణి చేసి బయటికి గెంటెయ్యాలి. అప్పుడే నేను మనశ్శాంతిగా ఉండగలను. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అలా ఆలోచిస్తున్న జ్యోత్స్నకి ఒక ఐడియా అయితే వస్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్న ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ సూరజ్ మీద అందరికీ కూడా కోపం వస్తుంది. కోపం వచ్చి ఆ సూరజ్ని బయటికి గెంటేస్తారు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత సూరజ్ దగ్గరికి వెళ్తుంది. సూరజ్ దగ్గరికి వెళ్ళి అలా బయటికి వెళ్ళొద్దాం పదా అని అడుగుతుంది. ఏంటి నువ్వేనా అలా అడిగిందని సూరజ్ అంటాడు. అవును నేనే అన్నాను. ఏ రావా నేను రమ్మంటే అని అడుగుతుంది జ్యోత్స్న. ఎందుకు రాను? ఖచ్చితంగా వస్తాను. నేను రాకపోతే ఎలాగా? పద వెళ్దాం అని ఇద్దరు బైక్ మీద అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే జ్యోత్స్న అంటుంది, ఇన్ని రోజులు నువ్వు నాకు శత్రువులా కనిపించావు, కానీ ఎప్పుడైతే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పి నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నావో ఆ రోజు నుంచి నాకు నీ మీద ఇష్టం మొదలైంది. ఐ లవ్ యూ సూరజ్ అని అంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సూరజ్. ఏంటి జ్యోత్స్న మరొకసారి చెప్పు అని సూరజ్ అడగంగానే ఐ లవ్ యూ సూరజ్ అని చెప్తుంది జ్యోత్స్న. థ్యాంక్ యూ జ్యోత్స్న, నీ నోటి వెంట ఈ మాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న, కానీ మన పెళ్లి గురించి మన పెద్దవాళ్ళ దగ్గర ఒక 4 రోజుల తర్వాత మాట్లాడదాము అని చెప్తూ ఉంటుంది. సరే జ్యోత్స్న, నువ్వు ఎలా అంటే అలాగే. ఈలోపు నేను నీకు ఐ లవ్ యూ చెప్పినట్టు మా బావకి కానీ దీపక్కి కానీ ఎవ్వరికీ తెలియకూడదు అని అనగానే ఎవ్వరికీ ఎందుకు చెప్తాను, నేను చెప్పను అని చెప్తూ ఉంటాడు. సరే సూరజ్, మన పెళ్ళి త్వరలోనే అని జ్యోత్స్న అయితే అంటుంది. ఇక జ్యోత్స్న అలా అన్న తర్వాత అప్పుడే ఇక సూరజ్ అయితే జ్యోత్స్న ఇంత తొందరగా పెళ్ళికి ఒప్పుకుంటుందని నేను అస్సలు కూడా ఊహించలేదు అని అనుకుంటూ ఉంటాడు సూరజ్. తరువాత జ్యోత్స్న కొన్ని రోజులు అలాగా సూరజ్తో చాలా క్లోజ్గా ఉంటుంది. అలా క్లోజ్గా ఉండగా సూరజ్ని ఇంకా ఇంట్లోకి అయితే రమ్మంటుంది. ఆ రోజు ఇంట్లో కూడా ఎవ్వరూ కూడా ఉండరు. లేకపోయేసరికి అప్పుడే ఇక సూరజ్కి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు సూరజ్ అని అడుగుతూ ఉంటే, ఏం లేదు ఖాళీగానే ఉన్నాను, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అంటూ ఉంటే, ఏం లేదు మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళారు, ఎవ్వరు కూడా ఇంట్లో లేరు, నాకు బోర్ కొడుతుంది, అందుకని నువ్వు వస్తావని నేను ఫోన్ చేశాను అని అంటూ ఉంటే, ఎవరూ లేనప్పుడు నేను అస్సలు రాను అని సూరజ్ అంటాడు. అదేంటి సూరజ్ అలా మాట్లాడుతున్నావు, అయినా మనం పెళ్లి చేసుకునే వాళ్ళమే కదా, నీకెందుకు అంత భయం, నేనే రమ్మంటుంటే అని జ్యోత్స్న అనడంతో, అదే కదా భయం, ఎవరూ లేని సమయంలో అయితే అసలు కూడా రాకూడదు, వస్తే మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఉంటాడు సూరజ్. ఏం జరుగుతుంది, అంతా నీ భయం, ఆ రోజంటే ఏదో అలా జరిగిపోయింది, మా గ్రాని ఏదో నిన్ను పట్టించాలనుకుంది, అయినా ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను, సరేలే ఇంకా నీకు నమ్మకం లేదు నా మీద, అందుకని నువ్వు ఇలాగా నేను పిలవంగానే రావడానికి సందేహపడుతున్నావు, ఎవరైనా ప్రేమించిన అమ్మాయి ఒంటరిగా ఉందంటే ప్రేమించిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తాడు, కానీ నువ్వు రావడం లేదంటే నా మీద నీకు నమ్మకం లేనట్టే కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న, నువ్వు అలా అనొద్దు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, తెలుసు కదా నీ గురించి నేను ఎంత తప్పిస్తానో, సరే నేను వస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట అన్న తర్వాత, రే సూరజ్ రారా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా జ్యోత్స్న తరువాత కార్తీక్ ఇలాగా శివనారాయణ వాళ్ళతో గుడికైతే వెళ్తాడు. గుడిలో దీప కార్తీక్ ఇద్దరూ కూడా, జ్యోత్స్నకి ఒక మంచి సంబంధం చూశాను, అతను ఇల్లరికం కూడా వస్తాడు, కానీ తనకి ముందు వెనకాల ఎవ్వరూ లేరు అని చెప్తాడు కార్తీక్. ఆ మాట విని సుమిత్ర, రే నువ్వు చూసిన పెళ్లి సంబంధం అయితే 100% కరెక్ట్గానే ఉంటుంది, అందులోనూ నా కూతురు నా కళ్ళ ముందే ఉండాలని, వచ్చే అల్లుడు ఇల్లరికో రావాలని నేను మీ మావయ్యని ఎప్పుడు అడిగాను, ఇప్పుడు ఆ ఇల్లరికపు అల్లుడే దొరికాడు, పైగా తను ఒక అనాథ, అంటే మనల్ని తను ఎంత ప్రేమగా చూసుకుంటాడో
మన బంధాలు ముడిపడ్డాక తను ఎంత ఆప్యాయంగా ఉంటాడో అర్థమవుతుంది అని సుమిత్ర చెబుతుంది. ఎవరు ఇంతకీ అని అడుగుతాడు శివన్నారాయణ. ఎవరో కాదు తాత, సూరజే అని చెప్పడంతో అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి సూరజ అని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం కూడా. అవును, సూరజ్ అని అనగానే నీకేమన్నా మర్చిపోయిందా? సూరజ్కి జ్యోత్స్నాకి పెళ్ళేంట్రా అంటే మీ తాత నువ్వు ఏది చెప్పినా తలాడిస్తాడనా దీని అర్థం? అసలు జ్యోత్స్నాకి ఆ సూరజ్కి పెళ్ళేంట్రా? బుద్ధి లేకపోతే సరే నీకు అని అడుగుతూ ఉంటే అది కాదు నేను చెప్పేది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా కార్తిక్ అప్పుడే శివనారాయణ నువ్వు ఆగు పారిజాతం, అయినా జ్యోత్స్నాకి సూరజ్కి పెళ్లి చేయడం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ జ్యోత్స్న మనసు కూడా కనుక్కోవాలి కదా అని చెప్తూ ఉంటే మామయ్య గారు జ్యోత్స్న మనసులో ఎవరున్నారో తను ఎలా చెయ్యాలనుకుందో మీకు కూడా తెలుసు. తన అభిప్రాయం మనకి అనవసరం, తను తర్వాత సర్దుకుంటుంది, మన కళ్ళ ముందే ఉంటుంది కదా, అడ్జస్ట్ అవుతుంది, ఇంతకన్నా మంచి సంబంధం మనం తీసుకురాలేము అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. జ్యోత్స్న తల్లిగా నువ్వే ఒప్పుకున్న తర్వాత ఇక నేనెందుకమ్మా ఆలోచించడం, పదండి వెళ్దాం, ఈ గుడ్ న్యూస్ని జ్యోత్స్నతో చెప్దాం అని బయలుదేరుతారు. ఇక అందరూ కూడా అలా బయలుదేరిన తర్వాత ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చేసరికి జ్యోత్స్న చిరిగిన బట్టలతో ఏడుస్తూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక తను పరిగెత్తుకుంటూ అలా రావడం చూసి సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతూ ఏమైందమ్మా జ్యోత్స్న, ఏమైంది అని అంటూ ఉండగా సూరజ్ లోపల నుంచి వస్తాడు. అప్పుడే సూరజ్ని చూసి షాక్ అయిపోతూ ఏంటి, ఏమైంది సూరజ్, ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే అప్పుడే మమ్మీ ఈ సూరజ్ నా జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు, మీరందరూ బయటికి వెళ్ళడం చూసి ఇతను లోపలికి వచ్చాడు, ఇంట్లో ఎవ్వరూ లేరు, నువ్వు ఈ టైంలో రావడం మంచిది కాదు, వెళ్ళిపోమని ఎంత చెప్పినా కూడా తను వినిపించుకోలేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని కాదండి తనే రమ్మంది, తను నన్ను ప్రేమించానని చెప్పింది, ఇంట్లో ఎవ్వరూ లేరు, మనం సరదాగా మాట్లాడుకుందామంది, అందుకే వచ్చాను అని సూరజ్ అంటాడు. అప్పుడే లేదు నేనెందుకు అలా అంటాను, నేను తనని ఎందుకు ప్రేమిస్తాను అని నాటకమాడుతుంది జ్యోత్స్న. అప్పుడే ఇక నువ్వు ఇలాంటి వాడువని అస్సలు అనుకోలేదు సూరజ్, నీకు జ్యోత్స్నకి పెళ్లి చేయాలని ఆ గుడ్ న్యూస్ని చెప్పడానికి మేము వస్తున్నాము, కానీ నువ్వు ఇలా చేస్తావని నాకు తెలీదు అని శివనారాయణ అనడంతో అప్పుడే సార్ అయిపోయిందా, మీరందరూ కూడా పాపం జ్యోత్స్న గారి చినిగిన బట్టలు, ఏడుపు, కేకలు, మాటలు ఇవన్నీ కూడా తెలుసుకొని ఒక మంచివాడిని చెడ్డవాళ్ళ చిత్రీకరించేశారు. సరే సార్, మీకు ఒక వీడియో చూపిస్తాను, ఆ వీడియో చూసి ఎవరు తప్పు చేశారో, ఎవరు ఏమై తప్పు చేశారో, ఎవరిది తప్పుందో ఎంతవరకు ఉందో చూడండి అని వీడియో చూపిస్తాడు. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న సూరజ్ని లోపలికి రమ్మన్నప్పుడే తను బటన్ కెమెరా పెట్టుకుని వస్తాడు. ఆ బటన్ కెమెరాలో తను మాట్లాడే మాటలన్నీ కూడా పడిపోతాయి. జ్యోత్స్న సూరజ్ వచ్చిన వెంటనే వచ్చావా, నువ్వు ఇక్కడికి రావాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను, ఇప్పుడు నిన్నిక్కడికి ప్రేమతో రమ్మన్నాను అనుకుంటున్నావా, నిన్ను ప్రేమించానని అబద్ధం చెప్పి మా వాళ్ల చేత నిన్ను మెడపెట్టుకుని బయటికి గెంటేయాలని నేను ఈ ప్లాన్ చేశాను అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని సూరజ్ ఏంటి జ్యోత్స్న నువ్వు మాట్లాడేది, అంటే నువ్వు నన్ను ప్రేమించాలి నిజం కాదా, ఇక్కడికి మా వాళ్ళు లేరు, ఒకసారి వచ్చిల్లని నువ్వు ఫోన్ చేసావు, ఇదంతా అబద్ధమేనా అని అంటూ ఉంటే అవును, ఇప్పుడు చూడు నేనేం చేయబోతున్నాను అని తన బట్టలు తనే చింపుకొని అంతా కూడా సూరజే చేశాడని చెప్పి నమ్మిస్తాను చూడు అని మొత్తం వీడియోలో అయితే ఉంటుంది. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు. చూశారు కదా జ్యోత్స్న ఎంతకి తెగించిందో, ఇలాంటి క్యారెక్టర్ది జ్యోత్స్న. తర్వాత ఇప్పుడు మరి జ్యోత్స్నని మీరేం చేస్తారో చెయ్యండి అని సూరజ్ అయితే అంటాడు. అప్పుడే ఇక సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొట్టి చూడు బాబు, ఇప్పుడు జ్యోత్స్న చేసింది ముమ్మాటికి తప్పే, కానీ
జ్యోత్స్నాని బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి నిన్ను ఒక సహాయం అడుగుతున్నాను అని సుమిత్ర అంటుంది. చెప్పండి అని అనగానే మా జ్యోత్స్నాని పెళ్లి చేసుకో అని అడుగుతుంది సూరజ్ని. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా, ముఖ్యంగా జ్యోత్స్న. అప్పుడే సూరజ్ అంటాడు, నేను జ్యోత్స్నాని పెళ్లి చేసుకుంటాను అని. ఇక సూరజ్ కూడా జ్యోత్స్నాకి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.